అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ ఎలాట్ నా రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. యాక్చువల్గా నేనైతే ఈ కాస్టింగ్ రిక్వైర్మెంట్స్, క్రేవ్ రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉందో అది చెప్పడం స్టాప్ చేసేద్దాం అనుకున్నాను. రీజన్ వాజ్ వెరీ క్లియర్ అండి. ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నాం అంటే దానికి ఒక పర్పస్ అనేది ఉండాలి. అలాగే ఒక పని చేస్తున్నప్పుడు దానికి ఎంతో కొంత ప్రతిఫలం అనేది ఉండాలి. పర్పస్ ఫుల్ఫిల్ కానప్పుడు, ప్రతిఫలం అనేది రానప్పుడు ఆ వీడియోస్ చేయడం అనేది వేస్ట్ అండి. మీరు గమనించినట్లయితే లాస్ట్ వన్ 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 ఆర్ 2 వీక్స్గా గమనించినట్లయితే మనకి 200 టచ్ అవడం అనేది కూడా చాలా కష్టంగా ఉందండి. ఎందుకంటే మనకు అంత వెల్మింగ్ లేదు. ఇంతకుముందు మీరు నేను ఇప్పుడే అంటే మీకు దాన్ని ఏమంటారు అనలిటిక్స్లోకి వెళ్ళి చూస్తే లాస్ట్ మంత్కి ఈ మంత్కి ఉన్న అనలిటిక్స్లో సమ్వేర్ అబౌట్ 5400 వ్యూస్ అనేవి ఒక నెల అంటే 28 రోజుల్లో తగ్గిపోయినాయి అనమాట. సో 5400 వ్యూస్ ఈజ్ నాట్ స్మాల్ థింగ్. అండ్ ఇంకొకటి మీరు గమనించినట్లయితే అనలిటిక్స్లో సమ్వేర్ అబౌట్ ఏమంటారు నాకు $70 వరకు చాలా స్పీడ్గా వచ్చాను తప్పించి 70 నుండి 75 రావడానికి అంటే $5 అనేది నేను సంపాదించుకోవడానికి నాకు సమ్వేర్ అబౌట్ 1.5 మంత్ టైం పట్టింది. అంటే 1.5 మంత్కి నేను సంపాదించింది ఎంత అంటే $5 అంటే 5 8 40 అంటే సమ్వేర్ అబౌట్ $400. సో నేనేమంటానంటే సంపాదించడం అనేది వదిలేద్దాం. సంపాదించడం అనేది యాజ్ ఎ రైటర్గా కావచ్చు, ఇండస్ట్రీలో ఉన్న వన్ ఆఫ్ ద కీ పర్సన్గా కావచ్చు, నేను బాగానే సంపాదించుకోవచ్చు. కానీ ఇక్కడ నేనేమంటాను అంటే ఎవరికైతే యూజ్ అవుతుంది అని కంటెంట్ చేస్తున్నానో ఆ కంటెంట్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వలేనప్పుడు, ఎక్కువ మంది చూడలేనప్పుడు నేను ఆ కంటెంట్ చేసి అనేది నా వృధా ప్రయాస కదా. అలాంటప్పుడు ఎందుకు చేయాలి అనేది ఒకటి వస్తుంది. అయితే ఈ కంటెంట్ అనేది రీచ్ అవ్వకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు. ఒకటి, మీరు చూసి మీరు ఆ కంటెంట్ని లైక్ చేయకపోవడం. అంటే మీకు నేను చేసే కంటెంట్ అనేది నచ్చట్లేదేమో, అప్పుడు మాత్రమే దానికి లైక్ రాదు. లైక్ రాకపోతే దాన్ని యూట్యూబ్ ఆల్గోరిథం ఏం చేస్తుందంటే దాన్ని పుష్ చేయదు. ఎప్పుడైతే పుష్ చేయదో అప్పుడు దానివల్ల యూజ్ ఉండదు. 2, మీరు ఫుల్ లెంత్ వీడియో చూడకపోవడం ఒక అదర్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఫుల్ లెంత్ వీడియో చూడకపోవటానికి మీ రీజన్స్ ఏంటో నాకు తెలియదు. బట్ నేనేమంటాను అంటే మీరు మంచి అయినా చెడైనా నేను మోర్ దాన్ కాస్టింగ్ నేను చెప్పేది ఏంటి అంటే ఇండస్ట్రీ అనేది ఎలా రన్ అవుతూ ఉంటుంది, ఇండస్ట్రీలో వ్యక్తుల మనోభావాలు ఎలా ఉంటాయి, వాళ్ళతో ఎలా మిసులుకుంటే మీ లైఫ్లో అద్భుతాలు జరుగుతాయి అనే ఒకే ఒక్క చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి నేను మీకు చెప్తా ఉన్నాను. అందుకనే నేను మీకు చెప్పేది ఏంటంటే మోర్ దాన్ ఏ కాస్టింగ్ కాల్, మీరు ఫుల్ లెంత్ వీడియో చూడండి. ఫుల్ లెంత్ వీడియో చూసినట్లయితే ఒకటి యూట్యూబ్ ఆల్గోరిథం అనేది మన వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి అన్నోన్ పర్సన్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఆ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు కూడా పుష్ చేస్తుంది. అప్పుడు మనకి సబ్స్క్రైబర్స్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి, అలాగే ఎక్కువ వ్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, అలాగే ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ రెవెన్యూ జనరేట్ అవటం వల్ల నేను అనుకునే టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టార్గెట్స్ అనేవి ఫుల్ఫిల్ చేయడానికి కావచ్చు, ఫుల్ ప్లెజ్డ్గా నెక్స్ట్ లెవెల్లో ఆలోచించడానికి కావచ్చు, నాకు చాలా వరకు పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి నేనేమనుకుంటున్నా అంటే ఒక ఫ్రీలాన్సింగ్ ఒక ఎడిటర్ని తీసుకుందాం. ఆ ఎడిటర్ని తీసుకొని దీని మీద ఏదైతే రెవెన్యూ జనరేట్ అవుతుందో అది కంప్లీట్గా ఆ ఎడిటర్కి ఇచ్చేసి వీటి మీద ఏదో ఒకటి కంటెంట్ అన్న చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఎప్పుడైతే 100 వ్యూస్ 200 వ్యూస్ వస్తూ ఉన్నాయో ఏ ఎడిటర్కి కూడా ఇంట్రెస్ట్ రాదు. అంటే ఇప్పుడు సమ్వేర్ అబౌట్ 8 months నుండి తను ట్రై చేస్తున్నాడు, $100 రీచ్ అవడానికి చాలా కష్టంగా ఉంది. ఇలాంటి వాడిని ఇలాంటి ఛానల్ని నేను తీసుకొని నేనేం పుష్ చేస్తాను, దీని మీద నాకు రెవెన్యూ ఏం వస్తుంది అనే ఒక ఇదిలో ఉన్నారు. ఇప్పుడు నేనేమంటానంటే సమ్వేర్ అబౌట్ దానికి మంత్లీ $100 రావచ్చు, $200 రావచ్చు, $500 రావచ్చు, $1000 రావచ్చు. వాట్ ఎవర్ ద అమౌంట్ ఐమ్ గెటింగ్ కంప్లీట్గా నేను అది ఎడిటర్కే ఇచ్చి వాళ్ళ చేత పని చేయించుకోవాలి అని ఒక ఇదిలో కూడా ఉన్నాను. కానీ మెజారిటీ ఆఫ్ ది ఎడిటర్స్ ఇప్పుడు ఎవరైనా కానీ ఎందుకు పనిచేస్తారు, వాళ్ళకి కొన్ని బాధ్యతలు ఉంటాయి. వాళ్ళ ఫ్యామిలీసా, లేదంటే వాళ్ళు సర్వైవింగ్ అవటమా, లేదంటే వాళ్ళకున్న బాధ్యతలు ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం పనిచేస్తారు. ఇప్పుడు ఎడిటర్ అనే వాళ్ళకి నేనేం చెప్తున్నాను, బాబు నేను శాలరీ ఇవ్వను, దీని మీద వచ్చే రెవెన్యూ ఏదైతే ఉందో మీరు తీసుకోండి అని చెప్తున్నాను. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో ఆ ఎడిటర్స్ కూడా ఇంట్రెస్ట్ అనేది రావాలి కదా. ఎస్, నేను పనిచేస్తున్నప్పుడు
దీని మీద నాకు కనీసం ఒక 10Kనో 20Kనో 30Kనో ఓ 50Kనో వస్తున్నట్లయితే నేను దీని మీద కాన్సన్ట్రేటెడ్గా పనిచేయగలను అనే ఒక ఇది వాళ్ళకి వస్తుంది. ఎప్పుడైతే అది రాదో వీ కాంట్ హెల్ప్ ఇట్ అవుట్. సో నేను మీ అందరికీ చెప్పేది ఒకటే సింపుల్ థింగ్ ఏంటి అంటే, ఎప్పుడైనా కానీ మీరు చూసే ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి, మర్చిపోకుండా ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి. అలాగే ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ పూర్తి వీడియో చూడటానికి ట్రై చేయండి. ఎప్పుడైతే మీరు పూర్తి వీడియో చూస్తారో అప్పుడు మాత్రమే ఈ ఛానల్కి యూట్యూబ్ అల్గోరిథం అనేది పుష్ చేస్తుంది. మీరు పూర్తి వీడియో చూడకపోయినట్లయితే 200% పుష్ చేయదు. ఇది మీరు ఏమంటారు ఈరోజు మొదటిసారి చేస్తుందో కాదు, మీరు గత వీడియోస్లో ఏదైతే చేశారో అది ఇప్పుడు చేయడం మానేసి ఉంటారు. కాబట్టి నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసింది ఒకటే, మీరు గుడ్ ఆర్ బ్యాడ్ మొత్తం వీడియోని చూసే ప్రయత్నం చేయండి. అప్పుడు మాత్రమే నేను మీకు ప్రాపర్ కంటెంట్ అనేది ఇవ్వగలుగుతాను. అండ్ ఎప్పుడైతే మనకు రెవెన్యూ జనరేట్ అవుతుందో, యాజ్ ఐ ప్రామిస్డ్ యూ ఎర్లియర్, నేను వచ్చిన ప్రతి రూపాయిని కూడా ఈ ఛానల్కే ఖర్చు పెట్టుకుంటూ, ఎందుకంటే యాజ్ ఏ రైటర్గా నేను పర్లేదు బాగానే సంపాదించుకుంటున్నాను, దాంతో నా ఫ్యామిలీని బాగానే రన్ చేస్తూ ఉన్నాను. అయితే నా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఒక దాని మీద రెవెన్యూ అనేది జనరేట్ అవ్వకుండా దాని మీద ఇన్వెస్ట్ చేయడానికి నేను పెద్ద ఇష్టపడే ఒక వ్యక్తిని కాదు. సో దీని మీద వచ్చిన అమౌంట్ని ఫుల్ ప్లెజ్డ్గా దీనికి ఖర్చు పెట్టడానికి నేను ప్రిపేర్డ్గా ఉన్నాను. కాబట్టి రేపు అనే రోజు దీని మీద అమౌంట్ కనుక రెవెన్యూ కనుక జనరేట్ అయినట్లయితే నేను ప్రతి రూపాయిని దీనికే ఖర్చు పెడుతూ కెమెరాస్ కొనటం కావచ్చు, లేదంటే ఎడిట్స్ పెట్టుకోవడం కావచ్చు, ఆఫీస్ పెట్టుకోవడం కావచ్చు, ఎడిటర్స్ని హైర్ చేసుకోవడం కావచ్చు, మీలాగా యాక్టింగ్ అండ్ డైరెక్షన్ అండ్ స్క్రిప్ట్ రైటింగ్ మీద ఎవరికైతే ప్యాషనేట్ ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా నేర్పించి వాళ్ళ చేత కంటిన్యూస్గా కంటెంట్ చేద్దాం అనే ఒక ఆలోచనలో ఉన్నాను. సో ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే, మీరు స్టార్లు అవ్వాలి అనుకున్నట్లయితే మీరు వెళ్ళి అడుక్కుంటే మీకు అవకాశాలు రావు. మిమ్మల్ని మీరు స్టార్ క్రియేట్ చేసుకోవాలి, అప్పుడు మాత్రమే మీకు అవకాశాలు అనేవి వస్తాయి అనేది మెయిన్గా మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం. అయితే దానికి 2 రకాల పద్ధతులు ఫాలో అవ్వచ్చు. ఒకటి ఏంటంటే, మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ని పెంచుకోవటం, 2 యూట్యూబ్లో వీడియోస్ చేయటం. సో ఆ యూట్యూబ్లో వీడియోస్ చేయడానికి మీరు ఎంతవరకు ఇదిగా ఉన్నారు అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. చేసిన తర్వాత నేను చేయగలను అనుకున్నట్లయితే మీ అంతా మీరు చేసేసుకోండి. లేదు నాకు ఐ నీడ్ ఏ సపోర్ట్ లైక్ విజయ్ నాగబైరు లాంటి ఒక వ్యక్తి సపోర్ట్ నాకు ఉన్నట్లయితే నేను ఆయన స్క్రిప్ట్ చేయడం కావచ్చు, లేదంటే కొంతమంది డైరెక్టర్లని నాతో అసోసియేట్ చేయడం కావచ్చు, కొంతమంది నటులను అసోసియేట్ చేయడం కావచ్చు, కొంతమంది రైటర్లను అసోసియేట్ చేయడం కావచ్చు, ఎడిటర్ని అసోసియేట్ చేయడం కావచ్చు, డిఓపిని అసోసియేట్ అంటే ఒక టీమ్ ఆఫ్ బంచ్ ఆఫ్ పీపుల్ని నాకు ఇస్తారు. సో దట్ విజయ్ నాగబైరు గారితో కొలాబరేట్ అయ్యి నేను ఎవరికి రూపాయి కట్టాల్సిన అవసరం లేకుండా నేను వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను అనే ఆలోచన మీకు ఉన్నట్లయితే మీరు దయచేసి ఫుల్ లెంత్ వీడియోస్ అనేది చూసే ఒక ప్రయత్నం చేయండి అనేది నేను మీ అందరినీ మెయిన్గా రిక్వెస్ట్ చేస్తుంది. ఎందుకు నేను మీకు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే, సింపుల్ థింగ్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే మీరు గమనించినట్లయితే ఇక్కడ యావరేజ్ డ్యూరేషన్ అనేది చాలా తక్కువ ఉంది. ఎప్పుడైతే యావరేజ్ డ్యూరేషన్ అనేది చాలా తక్కువ ఉంటుందో యూట్యూబ్ అనేది మనల్ని పుష్ చేయదు. ఎప్పుడైతే పుష్ చేయదో నేను మీకు చేయాల్సిన హెల్ప్ అనేది చేయలేను అనేది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. సో నేను మీకోసం వీడియోస్ అనేవి తీసుకొని వస్తున్నప్పుడు ఆ వీడియోస్ మీరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తే అప్పుడు దానికి ఒక పర్పస్ అనేది ఇన్బిల్ట్ అవుతుంది అనేది నా మెయిన్ ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీ వైపు నుండి ఇలాంటి సపోర్ట్ వస్తే మాత్రమే నేను వీడియోలు చేయగలుగుతాను, లేదంటే 200%. సింపుల్ థింగ్ ఏంటంటే, ఒకడికి ఒక దగ్గర భోజనం దొరుకుతుందన్నా, ఒకడికి ఒక దగ్గర ఆశ్రయం దొరుకుతుందన్నా, ఒకడికి ఒక దగ్గర తనకు కావాల్సిన ప్రేమాభిమానాలు దొరుకుతున్నాయా అనుకున్న చోట మాత్రమే వాడు ఉండగలడు. ఎక్కడైతే భోజనం దొరకపోయినా, ఆశ్రయం దొరకపోయినా, ప్రేమాభిమానాలు ఈ మూడిట్లో ఏ ఒక్కడి దొరకపోయినా కానీ వాడు అక్కడ ఉండలేడు. నేను కూడా ఐఎమ్ వెరీ హ్యూమన్ లైక్ యూ పీపుల్. నేను కూడా మీలాంటి ఒక మనిషినే. కాబట్టి నాకు కూడా మీ ప్రేమ అభిమానం కంపల్సరీ కావాలి. సో ఆ ప్రేమ అభిమానాలు మీరు చేయాల్సింది ఏమి లేదు. మీ నుండి నాకు ఒక్క నయా పైసా డబ్బు కూడా వద్దు. మీరు చేయాల్సిందల్లా సింపుల్ థింగ్ ఒకటే, ఫుల్ లెంత్ వీడియోని చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్క వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అదే మీరు నాకు ఇచ్చే లక్షల కోట్లు. అలాంటి ఇది మీరు నాకు చేస్తారని ప్రామిస్ ఇస్తే నేను ప్రతిరోజు వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను.
సో మీరు ప్రతిరోజు వీడియో చూడండి, ఆ వీడియోని లైక్, షేర్ అండ్ ఫుల్ లెంత్ వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. సో చూస్తాను ఈరోజు. ఒకవేళ మీ నుండి నాకు అలాంటి సపోర్ట్ ఉన్నట్లయితే వీడియోస్ కంటిన్యూ చేస్తాను, లేదంటే మీకు నాకు గుడ్ బై అండ్ రామ్ రామ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.